భగవద్గీతలో 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 14వ శ్లోకం. తతః సవిస్మయావిష్టః హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. సో అర్జునుడు శ్రీకృష్ణుడు చూపించిన తన ఈశ్వర సంబంధమైన విశ్వరూపాన్ని, ఆ వెలుగుని, అట్లాగే ప్రతి ఈ కాస్మోస్ లో ఉన్న ఎంటైర్ వెరైటీ ఆఫ్ థింగ్స్, బీయింగ్స్ అండ్ లోకాలు, ఇవన్నీ కూడా ఒకే చోట చూసిన తర్వాత తతస్స విస్మయావిష్టః, సో ఒక రకమైన ఆశ్చర్యం అతన్ని ఆవహించింది. తతస్స విస్మయావిష్టః హృష్టరోమా ధనంజయః, సో అటువంటి ఆశ్చర్యం, ఒక రకమైన ఆశ్చర్యం ఆవహించి అతడికి అతని రోమాలన్నీ కూడా నిక్కపొడిచినట్టు ఉండిపోయినాయి. సో అటువంటి పరిస్థితుల్లో అతడు ఏం చేశాడు? ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిర భాషత. సో అతని 2 చేతులు కూడా ఇలా నమస్కారం చేస్తూ ఒక గ్రాటిట్యూడ్ తో, ఒక ఆనందంతో, ఒక థ్యాంక్ఫుల్నెస్ తో భగవంతుడితో, శ్రీకృష్ణుడితో ఇట్లా మాట్లాడుతున్నాడు. అభాషత అంటే మాట్లాడుతున్నాడు. ప్రణమ్య నమస్కారం చేస్తూ, వంగి నమస్కారం చేస్తూ ఇలా అంటున్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. సో ఇంకా నెక్స్ట్ ఫ్యూ శ్లోకాస్ కూడా అర్జునుడు భగవాను ఎలా స్తుతిస్తాడో ఉంటాయి. మనం అవి చూద్దాము. క్లీం కృష్ణాయ నమః.